అట భజించువారిన్ ఆశ్రిత జన సేవిత అంఘ్రి సరసీరుహుడైన ఆశ్రిత జనుల చేత సేవింపబడినటువంటి అంఘ్రి సరసీరుహుడు, పాదపద్మాలు కలిగినవాడు. ఆ ఆశ్రితులు ఏం చేస్తారు? ఆ భగవంతుని యొక్క పాదపద్మాలను సేవిస్తూ ఉంటారు. అయ్యా, ఇదేదో తమాషాగా ఉంది మీరు చెప్పేది, ఆయనకి అసలు ఆకారమే లేదంటున్నారు. ఆయన ఆకారమే లేకపోతే పాదాలు ఎక్కడ? పాదాలు ఉన్నాయన్నా అవి సత్యలోకం పైన ఎక్కడో ఉన్నాయి. నేను నేరవారు మనిషిని అక్కడికి పోయి ఆయన పాదపద్మాన్ని ఎట్టా సేవించనండి? అంటే ప్రత్యక్షంగా లభించకపోవచ్చు, కానీ భావనాత్మకంగా అవి మన హృదయంలోనే ఉంటాయి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. బ్రహ్మాండంలో ఎక్కడో సత్యలోకానికి పైన ఎక్కడో ఉన్నాడు అనుకునేటువంటి ఆ దేవుడు పిండాండంలో, ఈ శరీరం అనేటువంటి ఈ భాగంలో, హృదయం అనే స్థానంలో చాలా అల్పాల్పమైనటువంటి ప్రమాణంలో ఓ చిన్న అగ్ని జ్వాలలాగా ఉన్నాడు. సబ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్పరాట్ అని వేదం చెబుతోంది. కాబట్టి అందుకోదలుచుకుంటే మార్గం ఉంది, అందుకోలేము అనుకుంటే మార్గము ఉంది. అందుకోదలుచుకోవాలి, దానికే జ్ఞానం కావాలి, భక్తి అనేటువంటిది కావాలి, నిరంతర భక్తి. అందుకని సరోజనాభుడు అంచిత దయతోడ, ఆయనకి అందరి మీద దయ. ఎందుకనంటే ఆయనే కదా అందరూ. ఆయన మన మీద దయ చూపించాడంటే ఆయన మీద ఆయన దయ చూపుకున్నట్టు. మనం ఆయనకంటే భిన్నం కాదు కనుక, భిన్నం అనుకుంటున్నాడే పాపం వీడు మన పిల్లవాడు అని ఆయనకి దయ. అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించు. ఏమీ వంచన మొదలైనవి లేవు. హాయిగా తల్లి ఏ రకంగానైతే పిల్లవాడి యోగక్షేమాన్ని మాత్రమే కాంక్షిస్తుందో ఆ రకంగా మనందరి యొక్క యోగక్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటాడు. అట్టివారు అతుల దురంతమై తనరుణ విభుమాయన్ తరింతురెంతయున్. అటువంటి వాళ్ళు ఆయనదైన దురంతము, దాటశక్యము కానిదైనటువంటి ఆయన మాయను దాటుకుంటారు. మాయ అనేటువంటిది పెద్ద భయంకరమైనటువంటి తెర. ఎవరికి? జీవుడికి దేవుడికి మధ్యలో ఉండేటువంటి తెర. ఆ తెర అనేది తొలగిపోతే కానీ భగవద్ దర్శనం కాదు. భగవద్ దర్శనం అయితే కానీ అహం బ్రహ్మాస్మి అనే భావన కలగదు, నేనే బ్రహ్మమును అనేటువంటి భావన కలగదు. కాబట్టి ఆ మాయ అనేది తొలగిపోవాలి. మాయ అనేది ఒక పట్టాన తొలగిపోదు. ఎందుకు తొలగిపోదు అంటే అది చాలా అనాది అవిద్యారూపమైనటువంటిది. మాయ అంటే అజ్ఞానం అన్నమాట. అనాది అవిద్యారూపమైనటువంటిది. ఎప్పుడు దానికి స్టార్టింగ్ పాయింటో తెలియదు. కానీ భగవంతుని అనుగ్రహం చేత అది అనాది అయినా భగవంతుని వలె అనంతము కాదు, శాంతము, నశించే స్థితి కూడా ఉంటుంది. దానికి ఎట్లాంటి ఉదాహరణ అంటే, చీకటి బాగా దట్టంగా ఉంది, వస్తు దర్శన క్షమత లేదు మనకి. ఇక్కడ కుక్కుందా, నక్కుందా, కుర్చీ ఉందా, బల్ల ఉందా అనేటువంటిది కనబట్టలేదు. చీకటి, గాఢమైన అంధకారం. ఈ గాఢమైన అంధకారంలో వస్తు దర్శనం మనకి కలగటం లేదు. కానీ సూర్యోదయం అయిందనుకోండి, చీకట్లు ఏమైపోయినాయి, అన్నీ సర్వవస్తు జ్ఞానం మనకు కలుగుతోంది. అలాగే జ్ఞానం అనేటువంటి భాస్కరుడు ఉదయించేటప్పటికీ అజ్ఞానం అనేటువంటి అంధకారం పటాపంచలైపోతుంది. అటువంటి పటాపంచలైపోయేటువంటి స్థితి, దానిని మాయ అంటారు. అటువంటి మాయను తరింతురు ఎప్పుడు నిరంతరంగా. వాళ్ళే జ్ఞానులు అని భగవంతుడు ఒక మాట చెప్పాడు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తి విశిష్యతే అన్నారు. అందరిలోకి జ్ఞాని అనేటువంటి వాడు నిత్యయుక్తుడై ఉండాలి. అంటే వచ్చిపోతూ ఉండకూడదు, నిత్యయుక్తుడై ఉండాలి. దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అంటిపెట్టుకుని ఉండటం అనేది కాసేపు కౌగిలించుకున్నట్టు లాంటిది కాదు. నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్నటువంటి స్థితి. ఆ స్థితికి వచ్చినప్పుడు ఆయన ఏమవుతాడు? తన స్వరూపాన్ని చూపిస్తాడు. కనుక
అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించు అట్టివారు అతుల దురంతమైతనరు అవ్విభుమాయంతరింతురెప్పుడు. ఇంకొక చమత్కారమైన మాట కూడా ఇక్కడ వాడారు, విభుడు. విభుడు అంటే మామూలుగా ప్రభువు, విభువు, విరాట్టు, స్వరాట్టు మొదలైన శబ్దాలు భగవంతుడిని చెబుతూ ఉంటాయి. విభు అంటే వివిధ రూపముగా ఏర్పడి ఉండేవాడు, వివిధమైన రూపాలతో ఏర్పడి ఉండేవాడు. మనం ఏమిటి, ఆ కోదండరామస్వామి వారి ఆలయంలోనే కొన్ని అడుగులు, చదరపు అడుగులు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మాత్రమే ఆ కోదండరాముడు ఉన్నాడు అనుకుని అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి పూజ చేస్తున్నాం. అది తప్పు కాదు, కానీ ఆయన అక్కడే లేడు. చెప్పాడుగా, ఇందుగలడందులేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కరడు. ఇక్కడ ఈ ఈ మైక్లో, ఈ దీంట్లో, ఈ పుస్తకంలో, ఈ బల్లలో, ఈ వాచ్లో, ఈ చెప్పేటువంటి రఘునాథ్ శర్మ నోట్లో ఉండే ప్రతి పంటిలో, ప్రతి అవయవంలో, ప్రతి అణువులో, అలాగే విశ్వమంతటా ఉన్నాడు. దాని పేరే విభుత్వము. విశేషముగా ఏర్పడి ఉండేటువంటి స్థితి అన్నమాట విభుడు. కాబట్టి భగవంతుడు నాకు కనపడలేదు అనేటువంటి వాడు ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఏమిటి ఆరోపణ చేస్తున్నాడు? నాకు కనపడలేదండి అని అంటే, నేను కిందటిసారి అన్నానేమో, ఓ చమత్కారమైన కథ ఇక్కడే ఎవరో చెప్పారు. ఆయన గోరా గారని, విజయవాడలో చాలా గోపరాజు రామచంద్రరావు గారని సిన్సియర్ నాస్తికుడు, అంటే అందులో అటు ఇటు ఊగులాట లేదు. ఆయన అన్నట్ట, నేను భగవంతుడిని నమ్మనండి, ఎందుకంటే నాకు కనపట్టలేదు కానీ అన్నట్ట. వెంటనే ఆయన ఫ్రెండ్ ఒక ఆయన, నీకు బుద్ధి ఉందని నేను అనుకోనండి, బుద్ధి నాకు కనపట్టలేదు అని అన్నాడు. బుద్ధి కనిపిస్తుందా? బుద్ధి ఉన్నట్టు తెలుస్తుంది కానీ బుద్ధి కనిపించదు కదా. కాబట్టి మన స్థితి అది. భగవంతుడు ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అన్ని చోట్ల ఉన్నాడని తత్వవేత్తలు గొంతెత్తి చెప్పి చూపిస్తున్నారు. చూడండి 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 అన్నాడు. నాకు కనబడ్డు అంటే, కాళిదాసు అడిగాడు, నువ్వు భూమిని చూస్తున్నావా? భూమిపైన ఉండే జలాన్ని చూస్తున్నావా? జలాన్ని పైన ఉండేటువంటి అగ్నిని భావిస్తున్నావా? అగ్ని పైన ఉండేటువంటి వాయువు అనేది నీకు ఉన్నట్టు తెలుస్తుందా లేదా? ఆ వాయువుకు అధీనమైనటువంటి ఆకాశం అనేది ఉందా లేదా? సూర్యుడు కనిపిస్తున్నాడా? చంద్రుడు కనిపిస్తున్నాడా? ఇవేనండి భగవంతుడు అష్టతనువులు. లేవుంటావి. ప్రత్యక్షాభిప్రపన్నస్తనుభిరవతు అస్తాభిరష్టాభిరీశ. ప్రత్యక్షంగా 8 తనువులతో కనిపిస్తున్నటువంటి ఆ భగవంతుడిని లేడంటావేమిటి? నువ్వు చూడవలసింది ఏమిటంటే, నీవు దాన్ని ఏమనుకున్నావు? భూమిని భూమి అన్నావు. భూమి పరమాత్మ, జలము పరమాత్మ, అగ్ని పరమాత్మ, వాయువు పరమాత్మ, ఆకాశము పరమాత్మ, సూర్యుడు పరమాత్మ, చంద్రుడు పరమాత్మ. ఇది పరమాత్మ 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 అనేటువంటి నేను పరమాత్మ. దాన్నే యజమానుడు అంటారు. ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే లేదు అనడానికి నీకు నోరెట్టా వచ్చింది అని అడుగుతున్నాడు కాళిదాసు మన అందరినీ కూడా. ఎందుకు వచ్చిందంటే అక్కడ మనం ఇందాక అనుకున్నామే, దంతిని దారు వికారే. అక్కడ ఉన్నది కొయ్యగాగా దానిలో ఏదో ఒక చిన్న ఆకారాన్ని సృష్టించేటప్పటికీ కొయ్య అనేటువంటి వ్యవహారం మానేసి ఏనుగు అన్నామే. అలాగా ఆ ఏనుగు అనుకొని దాని నిజస్వరూపం తెలుసుకోకుండా ఇక్కడ కొయ్యలేదు అని అనుకోవటం ఎట్లాంటిదో ఇది అంతే. భూమిని అన్ని చోట్ల కూడా ఆయనే ఉన్నాడు. అందుకనే ఆయనకి విభుడు అనేటువంటి పేరు వచ్చింది. దురంతమైతనరుణ విభు మాయంతరింతురెప్పుడు. మాయ అంటే ఇదే. మాయ అంటే ఏమిటనమాట? అది కాని దాని యందు ఆ బుద్ధి పెట్టుకోవడం మాయ. ఒక రకంగా అది కాని దాని యందు ఆ బుద్ధి పెట్టుకోవడం. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఏమిటంటే ఇందాక చెప్పుకున్నాం, పాము అనుకున్నాం, అక్కడ ఉన్నది తాడు. పాముగా కనిపించేటప్పటికీ పాము వల్ల జరిగేటువంటి కంపము, రోమాంచము, గాద్గద్యము, వైశ్వర్యము మొదలైన వికారాలన్నీ కలుగుతున్నాయి.
అలాగే అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మనకు. మనం వస్తువుగా చూస్తున్నాం, వస్తువుని వాసుదేవుడిగా చూడాలి. అన్నిటి యందు భగవంతత్వాన్ని భావన చేయాలి. అలా భావన చేయగా కొన్నాళ్ళకి వస్తువు అదృశ్యమైపోతుంది. విచారం అన్నారు, దాన్నే వివేకం అన్నారు. ఇందాక నేను చెప్పిన ఉదాహరణ ఉంది కదా, దంతిని దారు వికారే, కొయ్యతో చేసిన ఏనుగు. ఏనుగు అనుకున్నంత వరకు నీకు అది ఏనుగే. ఏనుగు ఇట్లా ఉండదు కదా, ఆకారం పైకి అట్లాగే ఉంది, కానీ దీని యందు చైతన్యం లేదే, నడవటం లేదే, తొండం ఆడటం లేదే, చెవులు అట్లా ఊగులాడటం లేదే, తోక కదలటం లేదే, గడ్డి మేయటం లేదే, దంతాలు కనపడటం లేదే సరిగా, నోట్లో ఈ తొండంతో నీళ్లు తీసుకుని లోపలికి పోసుకోవటం లేదే. అంటే ఏమిటనమాట, సహజమైన ఏనుగునకు ఉండేటువంటి చైతన్య లక్షణం ఏమీ బొమ్మ ఏనుగునందు లేదు అని విచారణ చేసేటప్పటికీ ఇది బొమ్మ కాదురా, ఇది ఏనుగు కాదురా, కొయ్య అనేటువంటి భావన వచ్చినట్టుగా మనకు కూడా ఆ ప్రపంచం అనేటువంటి దాన్ని అధ్యాస చేసుకున్నాం. ప్రపంచము అని అధ్యాస చేసుకున్నాం. అధ్యాస అంటే అది కాని వస్తువుని దానిగా చూడటం చేసేటప్పటికీ అక్కడ మనకు పరమాత్మ కనిపించడం మానేసి ప్రపంచం కనిపిస్తోంది. ప్రపంచం లక్షణం ఏమిటి? అనిత్యత. అంటే ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. పరమాత్మ లక్షణం ఏమిటి? శాశ్వతత్వం. సర్వకాల సర్వావస్థల్లో ఏకరూపంగా ఉండటం. కాబట్టి అటువంటి దానిని మాయా అనే శబ్దం చేత మనం సరిగా దర్శించలేకపోతున్నాం అని ఇవన్నీ చెప్పడంలో బ్రహ్మదేవుడి ఉద్దేశం ఏమిటంటే, అయ్యా నీకు కనిపిస్తున్నది జగత్తు, నువ్వు దాన్ని జగత్తుగా చూడొద్దు, పరమాత్మగా చూడు. పరమాత్మకు ఉండే లక్షణాలు కొన్ని ఉన్నాయి, వాటిని అక్కడ అన్వయించుకో. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి అయితే మనం అక్కడ కూర్చోడానికి సిమెంట్తో కుర్చీలు లాంటివి ఏర్పాటు చేసాం. ఎవడో 10 ఏళ్ళు అయిన తర్వాత అది విరిగిపోయినాయి. ఇది అనంతం కాదు కదా. అంటే మనం ఏం చేస్తున్నాము, ఒక ఆకారాన్ని మాత్రమే నిత్యం అనుకుంటున్నాం. ఆ ఆకారం ఏర్పడటానికి అందులో ఉండేటువంటి అణువులు ఉంటాయి. ఆ అణువులన్నీ ఆ ఆకారం లేకపోయినా ఉన్నాయా లేదా? కాబట్టి అది నిత్యమే. వికారం వచ్చినా, ఆ వికారం తాత్కాలికంగా కనిపించినా, ఆ వికల్పనను మనం తోసిపారేసి పక్కకు పెట్టేసి దాని యందుండేటువంటి నిత్యత్వాన్ని, ఆ నిర్వికల్ప స్థితిని భావన చేయాలి. అట్లా భావన చేస్తే మాయ తొలగిపోతుంది, భగవంతుడు కనపడతాడు. కాబట్టి దానిని గమనించవయ్యా మహానుభావ అని నారదుడికి ఉపదేశం చేసినట్టుగా మనకి ఉపదేశం చేశారు. కాబట్టి భగవద్ దర్శనము అనేటువంటిది ఎలా చెయ్యాలి, భగవద్ జ్ఞానము అనేది ఎలా పొందాలి అనేటువంటి వాటిని వెనకాల మనస్సులో పెట్టుకొని దానికి సంబంధించినటువంటి కొన్ని కథా విషయాలుగా చెప్తూ ప్రాస్తావికంగా ఉపనిషత్తులు చెప్పినటువంటి అఖండమైన జ్ఞాన విషయాన్ని మనకు ఈ భాగవతం బోధిస్తోంది.